సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బిజీ లైఫ్లో ట్రాఫిక్ కూడా పెద్ద టాస్క్ అయిపోయింది. ఎస్, దీనిపైనే ఫోకస్ చేసిన కోనసీమ కుర్రాడు ఆలోచనని ఆచరణలో పెట్టి అద్భుతాన్ని క్రియేట్ చేశాడు. ఆ అద్భుతమే కార్ విడ్త్ టు బైక్ విడ్త్, అగైన్ బైక్ విడ్త్ టు కార్ విడ్త్. ఎస్, మనకు అవసరం అనుకుంటే అది బైక్ లాగా ఉపయోగించవచ్చు, ఇంకా ఇద్దరు లేదా ముగ్గురు నలుగురుంటే కార్ లాగా కూడా వినియోగించుకోవచ్చు. ఆ సృజనాత్మకతే ఇది అనమాట. సో సుధీర్ యొక్క క్రియేటివిటీని ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఎంజెడ్. సో వెరీ క్లియర్గా హీ మెన్షన్డ్ కార్ విడ్త్ ఏదైతే ఉంటుందో ఆ విడ్త్లో మళ్ళీ మనకి అనవసరం అనుకున్నప్పుడు అది కుదించుకోవచ్చు, మనం బైక్ విడ్త్లోకి తీసుకురావచ్చు. ఒకవేళ మనకి బైక్ అంటే 1 or 2 మెంబర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇది ఒకవేళ నలుగురు కూడా ట్రావెల్ అవ్వాలి అనుకుంటే అగైన్ మనం కార్ విడ్కి దీన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు అనమాట. సో ఇంత గ్రేట్ టెక్నాలజీ ఎంత బాగుందంటే, సో ఈ టెక్నికల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది, మెకానిజం కూడా చాలా ఆసక్తిగా అనిపించింది. సో తను ఛార్జ్ చేస్తూ ఉన్నప్పుడు ఇది బ్యాటరీ బేస్డ్ వెహికల్, ఛార్జ్ పెడుతున్నప్పుడు ఆటోమేటికలీ వెహికల్ ఎలా ఎక్స్పాండ్ అవ్వడం అనేది భలే ఇంట్రెస్ట్ అనిపించింది. సో సుధీర్ గారిని అడిగి మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇలాంటి క్రియేటివిటీని, ఇలాంటి టాలెంటర్స్ని ఎంకరేజ్ చేస్తే కనుక మన తెలుగు వాళ్ళ నుంచే చాలామంది ఆనిముత్యాలు ఉన్నారు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ గొప్ప క్రియేటివిటీని కూడా ఎంకరేజ్ చేస్తే కనుక ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఆలోచనలు ఆచరణలలోనికి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సరే, ఇప్పటి వరకు సుధీర్ మాత్రం బైక్ విడ్త్లో ట్రావెల్ చేశారు, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి ఇది కార్ విడ్త్లోకి మార్చేశారు. సో మనం కూడా హౌ ఓపెన్. సో ఈ కోనసీమ కుర్రాడు క్రియేటివిటీ భలే ఇంట్రెస్ట్గా అనిపిస్తూ ఉంది. ఒక్కసారి మనం కూడా ట్రావెల్ అవుదాం. స్మూవ్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ సుధీర్ గారు, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీ క్రియేటివిటీ. ఎందుకు అనిపించింది అసలు ఇట్లా ట్రాఫిక్లో? ఏదైనా మీరు కనెక్ట్ అయిన పాయింట్ ఏదైనా ఉందా? ఎస్ మేడం, బెంగళూరు అండ్ హైదరాబాద్లో హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక 10 kilometers వెళ్ళడానికి మనకి బైక్ అయితే 1/2 hour to 1 hour పడుతుంది. అదే కార్కి అయితే మీకు 2.5 hours నుంచి 3 hours వరకు పడుతుంది. సో యాక్చువల్గా నాకు బెంగళూరు అండ్ క్లైమేట్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ ఎలాగైనా మనం ఉండాలి అంటే, కార్తో లీవ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ట్రాఫిక్లో మనము ఇంత స్పేషియస్గా వెళ్తే మాత్రం మనకు సరిపోదు, ఖచ్చితంగా మనం స్ట్రక్ అయిపోతామనే ఆలోచనతో మనం మినిమైజ్ చేయగలిగితే వెహికల్ని ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ మినిమైజ్ చేసుకుంటే మనం కంఫర్ట్గా వెళ్ళొచ్చు, ఈజీగా వెళ్ళొచ్చు అనే ఆలోచనతో ఇది చేయడం జరిగింది మేడం. స్టార్ట్ ఎప్పుడు మీకు ఈ థాట్ ఎప్పుడు వచ్చింది అసలు? ఒక 1 year బ్యాకే వచ్చింది మేడం ఈ థాట్. సో ఈ వెహికల్ మీరు తయారు చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది, ఎంత ఖర్చు అయింది ఇప్పుడు? ఎస్ మేడం, ఈ వెహికల్ తయారు చేయడానికి టోటల్ 85 to 90 days పట్టింది మేడం. నేను ఒక్కడనే చేయడం వల్ల చాలా టైం అనేది స్పెండ్ చేయడం జరిగింది అనమాట. టీమ్తో చేస్తే మీకు ఆల్మోస్ట్ ఒక 30 daysలో చేసేయచ్చు, బట్ ఒక్కడనే చేయడం వల్ల 85 to 90 days పట్టింది. అండ్ ఖర్చు కూడా 2 lakhs నుంచి 2.5 lakhs వరకు అయింది మేడం. అది కూడా ప్రయోగాత్మకంగా చేయడం వల్ల, వితౌట్ ఎనీ సపోర్ట్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని చేయాలంటే 1,80,000 అలా చేసేయచ్చు మేడం. అంటే ఆ 70,000 అనేది కొంచెం స్క్రాచ్లో వేస్ట్ అయింది అనమాట. ఓకే. సో టీమ్ మీన్స్ ఇప్పుడు ఎంతమంది టీమ్ వర్కౌట్ అయితే కనుక 30 daysలోనే ఈ వెహికల్ కంప్లీట్ అవుతుంది? ఎస్ మేడం, అంటే ఇది టాప్లెస్గా ఉంది కాబట్టి 30 daysలో చేయొచ్చు, విత్ టాప్ అయితే ఒక 45 daysతో చేయొచ్చు మేడం. టాప్ ఎంతమంది టెక్నికల్ అవసరం అవుతూ ఉంటారు? నాకున్న ఐడియాలజీ ప్రకారం అయితే ఒక 6 to 10 members అలా టెక్నికల్ టీమ్ కావాల్సి వస్తుంది అన్నమాట.
సో మీ ఐడియాని క్రియేటివిటీకి మార్చి ఇక్కడ మాకు దీని రిజల్ట్ కూడా ఎలా ఉందో చూస్తున్నారుగా, చాలా కంఫర్ట్గా నేనైతే జర్నీ చేస్తున్నాను. సో ముందు సుధీర్ ఒక్కరే ట్రావెల్ చేశారు బైక్ లాగా, ఇప్పుడు మేడం కూడా ఉన్నారు కాబట్టి కార్ విడ్త్లోనికి దీనికి షిఫ్ట్ చేసేసారు. సో చాలా కంఫర్ట్గా ఉంది, భలే అనిపిస్తోంది. నిజానికి ఒక్కోసారి ట్రాఫిక్లో ఇరుక్కున్నప్పుడు కార్లో వెళ్ళిన వాళ్ళకు కూడా బైక్ అయితే బాగా పాటికి దూసుకుంటూ వెళ్ళిపోదాం, అంటే మీన్స్ వేరేగా కాదు, సో చక్కగా ఈ ట్రాఫిక్లో ఇరుక్కోకుండా వెళ్ళిపోదాం అనే ఆలోచన వస్తుంది. అలాంటిది ఇప్పుడు బెంగళూరు ట్రాఫిక్ని, బెంగళూరు సిటీ కల్చర్ని అలవాటు చేసుకుని అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి ఒక క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఒక్కడినే ఎందుకు చేయలేను అనే ఒక ఆలోచనతో తను నిరంతరం కష్టపడి ఈ వెహికల్ అయితే క్రియేట్ చేశారు. కానీ ఇంతవరకు మీకు రిజల్ట్ వచ్చింది. దీన్ని ఇంకా పబ్లిక్లోనికి తీసుకువెళ్ళాలి అన్న మీ టాలెంట్ ఇంకా అది వినియోగంలోనికి రావాలి అంటే ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకవేళ ఎవరైనా మన గవర్నమెంట్ నుంచి ఎంకరేజ్మెంట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి, చైనా, జపాన్ మనకి ఎలా అయితే న్యూ ఇన్నోవేషన్స్తో ముందుకు వెళ్తున్నారో మనం కూడా వాళ్ళకంటే ఏమాత్రం తక్కువ కాదు, కానీ ఇండియన్స్ కూడా మనం వెరీ ఇంటెలిజెంట్ ఫెలోస్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఒక అవకాశం దొరికినట్టు ఉంటుంది. లేదంటే కార్పొరేట్లో టాప్ బ్రాండ్స్ ఉన్నాయి, లైక్ ఆనంద్ మహీంద్రా నుంచి, అండ్ సుజుకి, హ్యుండై, చాలా కంపెనీస్ ఉన్నాయి మేడం. రతన్ టాటా గారు లేని లోడ్ తెలుస్తుంది. సో రతన్ టాటా గారు ఉంటే మేబీ ఆయన కూడా ఎంకరేజ్ చేసేవారు ఇలాంటిది. వీఆర్ మిస్సింగ్ గ్రేట్ పర్సన్ అనమాట. సో అలాంటి వారు, కార్పొరేట్ వారు ఎవరైనా సహాయం చేస్తే కూడా దీన్ని టాప్ తీసుకొచ్చి ఇంకా ఫ్యూచరిస్టిక్గా తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఫ్యామిలీ నుంచి ఇట్లాంటి సపోర్ట్ వచ్చింది, ఎందుకంటే ఇలాంటివి చెప్పినప్పుడు అబ్బాయి ఎందుకురా మనకి ఖర్చులు ఇవన్నీ మన వల్ల కావు అంటూ ఉంటారు. ఎస్ మేడం, అంటే ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు అండ్ నాకు జాబ్ కూడా వల్ల లే ఆఫ్స్లో పోయిందనమాట. సో ఆ టైంలో ఇంకా నేను ఫ్రీలాన్సర్గా చేస్తున్నాను. బట్ ఇన్నోవేషన్ ఎప్పటి నుంచో చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఇప్పుడు ఇంకా టైం వచ్చింది. చాలా లే ఆఫ్ జరుగుతున్నాయి బయట, ఏ టెక్నాలజీ వల్ల సాఫ్ట్వేర్లో జాబ్స్ పోతున్నాయి, ఇంకా చాలా ఇండస్ట్రీస్లో కూడా జాబ్స్ పోతున్నాయి. చాలా మందిని కనెక్ట్ చేస్తున్నటువంటి పాయింట్. సో ఇంకా మోర్ టెక్నాలజీ వల్ల మనం ఎంత స్పీడ్గా వెళ్తున్నామో లివింగ్ స్టైల్ కానీ జాబ్స్ పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. బట్ అదే టెక్నాలజీని మీరు ఇది క్రియేటివిటీలోనికి మార్చారు, ఏమనిపిస్తుంది? ఎస్ మేడం, అంటే చైనా, జపాన్ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మనకన్నా 50 years 40 years ముందున్నారు. సో మన యువత కూడా ఇలాంటి ఇన్నోవేషన్స్లో ముందుకు వెళ్ళాలి, మన కంట్రీకి కూడా ప్రైడ్ తీసుకురావాలి, మనం కూడా ఇన్నోవేషన్స్లో ఏమాత్రం తక్కువ కాదని ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఇంకొకటి లే ఆఫ్స్లో కూడా మనం ఎలాంటి ఇన్నోవేషన్స్తో ప్రపంచంతో పోటీ పడగలం, మనం కూడా ఏదైనా సాధించగలం. ఒక ఇంజనీర్ ఇది చేయాలని లేదు, నేను ఒక నాన్ ఇంజనీర్ని, హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇది చేయగలిగినప్పుడు ఇంకా దీన్ని అద్భుత రీతిగా తీసుకువెళ్ళగలరు మన ఇంజనీర్స్ అనే విశ్వాసం మాత్రం నాలో ఉంది. ఇప్పుడు ఏఐ లాంటి టెక్నాలజీ వల్ల జాబ్స్ పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. బట్ అదే టెక్నాలజీని ఉపయోగించి మీరు ఈ వెహికల్ని రెడీ చేశారు. అయితే ఈ మెకానిజం భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. బైక్ విడ్త్ నుంచి కార్ విడ్త్కి మీరు తీసుకొచ్చినప్పుడు వెహికల్ అలా ఎక్స్పాండ్ అవుతుంది కదా, ఇది ఆన్ రోడ్లో కూడా పాసిబుల్ అవుతుందా? ఇది అందరికీ వచ్చే డౌట్ యాక్చువల్లీ. లేదు మేడం, ఆన్ రోడ్లో పాసిబిలిటీ అవ్వదు, ఎందుకంటే సేఫ్టీ ఫీచర్స్ అవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇది ఓన్లీ ఇంటి దగ్గర మనమే డిసైడ్ అవ్వాలి, ఇద్దరు మీరు 4 peopleతో వెళ్తున్నారా, లేదంటే ఇద్దరు ఆర్ 1 వెళ్తున్నారా. సో మీకు కార్ కింద ఒక సెన్సార్ వస్తుంది. సో ఆ సెన్సార్లో పర్ డే ఒక్కసారి కానీ 2 సార్లు కానీ మాత్రమే మీరు మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ చేసుకునే వెసులుబాటు ఇస్తాము. సో మీరు ఒక్కలే ఆఫీస్కి వెళ్తున్నారు, హోల్ కార్లో వెళ్లకుండా ఆ సెన్సార్ దగ్గర నిలబడి మీరు యాప్లో ప్రెస్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా మినిమైజ్ అవుద్ది. మీరు మినిమైజ్ అయ్యే లోపు దాని దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా అది అక్కడే అయిపోద్ది మెకానిజం. ఎందుకంటే యాప్ బేస్డ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం మేడం, ఎందుకంటే అది హ్యూమన్కి సేఫ్ కాదు. అది ఇలా జరిగేటప్పుడు మనం దగ్గరికి వెళ్ళకూడదు, సర్టెన్ మీటర్స్ స్పేస్ని మనం మెయింటైన్ చేయాలన్నమాట. సో అలా మెయింటైన్ చేసినప్పుడు మీరు అది మినిమైజ్ అయినప్పుడు అదే ఏ వాయిస్తో పిలుస్తుంది, యువర్ కార్ ఈజ్ రెడీ ప్లీజ్ కమ్ అని. అలాంటి ఒక సర్టెన్ వాయిస్ ఇద్దామని ఆలోచిస్తున్నాము. ఎవరైతే కొలాబరేట్ అవుతారో వాళ్ళకి ఐడియాస్ షేర్ చేయాలని ఉంది. ఇది వినడానికి కూడా భలే థ్రిల్గా ఉంది. అప్పటి వరకు 2-wheelerలో ఉన్నటువంటి స్పేస్లో ఉన్న వెహికల్, సో యువర్ కార్ ఈజ్ రెడీ అనేటప్పటికి అది చాలా బాగా అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ మ్యామ్. అంటే అలాంటి ఒక ఇండియా నుంచి అలాంటి ప్రైడ్ కార్ని ఇవ్వాలనేది నా ఎయిమ్ అనమాట, నాకు ప్రజెంట్ డ్రీమ్ కూడా. సో ఆ కార్ అలా రెడీ అయ్యాక మీకు ఒకళ్ళు వెళ్ళిపోవచ్చు ఫ్రీ స్పేస్లో, బైక్ స్పేస్లో. ఒకవేళ మళ్ళీ మీరు ఆఫీస్ నుంచి ఇంటికి ఈవినింగ్ వచ్చేసారు, సో 4 members షాపింగ్ ఆర్ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు, మళ్ళీ మీరు ఆ సెన్సార్ దగ్గర పార్క్ చేసి యాప్లో మీరు నొక్కితే అది మళ్ళీ ఎక్స్పెండ్ అవుద్ది. మళ్ళీ ఒక కార్ ఈజ్ రెడీ ప్లీజ్ కమ్ అండ్ సిట్ అన్నప్పుడు మళ్ళీ ఇది 4 people వెళ్ళేలాగా. సో త్రూ యాప్ డైలీ మనం ఎన్నిసార్లు ఇలా, అది మేము కొలాబరేట్ అయ్యే కంపెనీని బట్టి మేడం, ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు. బట్ స్టిల్ ఏంటంటే మేము ఫస్ట్ మోడల్కి ఓన్లీ 2 or 3 times ఇద్దామని ఆలోచిస్తాం.
ఇక్కడ మీ ఎయిమ్లో కొన్ని రకాల పాయింట్స్ పెట్టుకుంటారు కదా మెయిన్గా, నేను చేసే క్రియేటివిటీ ఇన్ని రకాలుగా అందరికి ఉపయోగపడాలని. ఫస్ట్ కాన్సెప్ట్ ట్రాఫిక్, అది మీరు చెప్పారు. రెండోది బైకు కారు రెండు కొనుక్కునే పరిస్థితి లేని వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్. అంటే అలా కూడా యూస్ఫుల్ అవుతుంది మేడం. అండ్ కార్ పార్కింగ్ స్పేస్ కన్నా మీరు నైట్ టైం బైక్ పార్కింగ్ స్పేస్కి మినిమైజ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఈ రోజుల్లో ట్రాఫిక్ సమస్య ఎంత ఎక్కువ, మెట్రోపాలిటన్ సిటీస్లో పార్కింగ్ ప్లేస్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పాపం కొత్త కొత్త వెహికల్స్ కూడా ఆన్ రోడ్ పార్క్ చేయడం వల్ల అవి డ్యామేజ్ అవ్వడం, అది తెలియలేని బాధ. సో దీనికి కూడా ఒక రకంగా ఒక సొల్యూషన్ అనుకోవచ్చా? ఎస్ మేడం, ఖచ్చితంగా మీకు బీస్ట్ లాంటి కార్స్ ఉన్నాయి, అవి మినిమైజ్ అయ్యి మీరు పార్క్ చేసుకోవచ్చు. ఎక్కడైనా స్పేస్ తక్కువ తీసుకుని 2 వీలర్ స్పేస్ 3 feet బిలో ఇంటి దగ్గర కూడా మీరు సేమ్ బైక్ విడ్త్లో పార్క్ చేసుకోవచ్చు. ఎక్కడైనా నేరో స్పేసెస్లో వెళ్ళొచ్చు. ఈవెన్ నాకు అంబులెన్సెస్ గురించి అంత నాలెడ్జ్ లేదు, వాళ్ళ ఎక్విప్మెంట్ అది సరిపోతే దాన్ని కూడా మినిమైజ్ చేసుకునే ఇంజనీరింగ్ వాళ్ళు ఇవ్వగలిగితే నేను వాళ్ళతో కొలాబ్ అయి చేయగలను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీకు అంబులెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ట్రాఫిక్లో ఎక్కువ స్ట్రక్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ ఆ టెక్నాలజీ అన్నీ కుదిరితే అది కూడా చేయాలని ఆశ ఉంది. ఇప్పుడు ఈ మీరు తయారు చేసిన ఈ వెహికల్ అంతటికి లోకల్ టెక్నాలజీ అయినా లేకపోతే ఇంకేదైనా ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందా? లేదు మేడం, మొత్తం లోకల్ టెక్నాలజీతోనే చేయగలిగాము. సో మొత్తం పర్చేజ్ నుంచి ఎవ్రీథింగ్ జీరో నుంచి మొత్తం ఈ స్టేజ్ వరకు నేనే మొత్తం ఈవెన్ పెయింటింగ్ కూడా నేనే చేసుకున్నాను. ఒక వెల్డింగ్ మాత్రం మా వెల్డర్ చేశారు. సో ఎవ్రీథింగ్ నేనే ఇక్కడ లోకల్ పర్చేజ్ ఇండియాలోనే చేశాను. ఓకే. సో ఫస్ట్ మనం ఏదైనా క్రియేటివిటీ చేసినప్పుడు ఆ రివ్యూ మన ఇంట్లో ఒకరిస్తే మనం హ్యాపీ అవ్వచ్చు అని ఇట్లా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక కాన్సెప్ట్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అలా ఫస్ట్ ఎవరి నుంచి ఫీడ్బ్యాక్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు? ఫస్ట్ మీ మూమెంట్ ఫీలింగ్ ఏంటి అసలు? ఎస్ మేడం, అంటే ఫీడ్బ్యాక్ యాక్చువల్గా నేను అంటే మా మదర్ అంత ఎడ్యుకేటెడ్ కాదు, మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో టొయోటా కంపెనీలో బెంగళూరులో నా ఫ్రెండ్ ఒక అతను పనిచేస్తాడు. సో అతని నుంచి నేను ఫీడ్బ్యాక్ విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎగ్జైట్ కూడా అయ్యాను. ఎందుకంటే తనకు తెలుసు ఒక ఇంజనీర్కి ఆ వెహికల్ అనేది అంత ఈజీగా బయటికి రాదు మార్కెట్లోకి. వైబ్రేషన్ టెస్ట్ ఇంకా చాలా రకాలైన టెస్ట్ జరిగిన తర్వాత, క్రాష్ టెస్ట్ జరిగిన తర్వాత ఇది మార్కెట్లోకి వస్తుంది. సో తను కూడా నువ్వు అలా ఎలా ఫోల్డ్ చేస్తావు, ఎలా మినిమైజ్ చేస్తావు, నువ్వు అందులో నాన్ ఇంజనీర్ అన్నప్పటికీ కూడా తను మళ్ళీ నేను ఎప్పుడైతే ఇదంతా చేసి తనకి వీడియోస్ పంపించి మీడియాలో ఇంత సపోర్ట్ వచ్చిన తర్వాత ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మచ్చా అంటారు యాక్చువల్గా. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మచ్చా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మచ్చా, థ్యాంక్ యూ, నువ్వు ఇది అచీవ్ చేసావు, కంగ్రాట్స్ అని చెప్పి. ఓకే ఫైన్. సో ఇది బ్యాటరీ బేస్డ్ కదండి, ఎంత కెపాసిటీ ఉండాలి, ఎంత వెయిట్ కెపాసిటీ కూడా ఏమైనా పెట్టారా దీనికి? ఒక 4 members అనుకోండి, అట్లా ఏమైనా ఉందా? ఎస్ మేడం, వెయిట్ కెపాసిటీ కూడా ఉంది. ఇది బాడీ వెయిట్ వచ్చి మనుషులు కూర్చున్నప్పుడు మీకు 400 kgs వస్తుంది. ఆఫ్టర్ 4 people కూర్చున్నాక 700 kgs వస్తుంది. అయినా కానీ ఇది 1 ton వరకు బేర్ చేస్తుంది అనమాట. ఆ క్యాపబిలిటీ ఇచ్చాం. అండ్ బ్యాటరీ కూడా మేము చిన్న బ్యాటరీ యూస్ చేసాం మేడం, ఎందుకంటే ఫినాన్షియల్ కండిషన్స్ వల్ల. ప్రజెంట్ ఈ బ్యాటరీ వచ్చేసి 30Ah 48 volts, ఇద్దరు కూర్చున్నప్పుడు 45 kilometers వస్తుంది, నలుగురు కూర్చున్నప్పుడు 35 to 40 వస్తుంది. ఓకే. యాక్చువల్లీ వెహికల్ చూసిన తర్వాత అందరికి ఒక డౌట్ వస్తుంది, ఇలా ఓపెన్ టాపే ఉంటుందా వెహికల్, మోడల్ ఎలా ఉండబోతుంది, దానికి ఎలాంటి ఆలోచన చేశారు సుధీర్ అనే డౌట్. ఎస్ మేడం, ఇది ఓపెన్ టాప్ ఉండదు మేడం, లైక్ ఏసీ కార్స్ లాగా రూఫ్ టాప్తో అంతా వస్తుంది. నా దగ్గర ప్లాన్ ఉంది, బట్ ఫినాన్షియల్గా నా దగ్గర సపోర్ట్ లేకపోవడం వల్ల నేను చేయలేను అనమాట. ఎవరితోనా కొలాబరేట్ అయితే విత్ టాప్ ఏసీ యాజ్ యూజువల్గా టాటా కార్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అలాగే ఇస్తాము. ఇంకా హైట్ విషయం కూడా అడుగుతున్నారు. యాక్చువల్గా ఏరోడైనమిక్స్ ప్రకారం ఇంత హైట్ ఉంటే ఇది బోల్తా కొడుతుంది అనమాట. సో నేను ఇంకా చాలా యాజ్ కార్ విత్ ఎంత ఉందో గ్రౌండ్ క్లియరెన్స్ అంతే క్లియరెన్స్లో ఇవ్వాలనే ఆ యొక్క హోప్ కలిగి ఉన్నాను అనమాట. ఇంకా ఇంకేమైనా ఐడియాస్, ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నాయా అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఎస్ మేడం, 2 ideas అయితే మేజర్గా ఉన్నాయి. 26 ideasలో ఇంకొక 2 టేకప్ చేద్దాం అనుకుంటున్నాం. 26 ఐడియాస్. ఎస్ మ్యామ్, ఎస్. సో ఇండియన్ రైల్వేస్లో మీకు స్లీపర్ క్లాస్లో 72 berths ఉంటాయి. అదే స్పేస్లో 6 to 18 berths ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఒక ట్రైన్లో మీకు ఆల్మోస్ట్ 100 berths ఇంక్రీజ్ అయ్యే టెక్నాలజీ ఉందన్నమాట. బట్ అది సెంట్రల్ గవర్నమెంట్ వారి అప్రూవల్స్ అవి కావాలి కాబట్టి, సో వాళ్ళ సపోర్ట్ ఉంటే చేయగలం, ఆ ప్లానింగ్ కూడా మనం ఇవ్వగలం. అండ్ నెక్స్ట్ ప్రతి ఇంటికి కీ అనేది మ్యాండేటరీ మేడం. సో ఆ హోల్లో కీ పెట్టినప్పుడు దొంగలు ఈజీగా హెయిర్ పిన్ కానీ ఇంకేమైనా పెట్టి ఈజీగా స్నాచ్ చేస్తారు అనమాట. సో ఆ ఆప్షన్ లేకుండా మా దగ్గర ఒక టెక్నాలజీ ఉంది. ఆ హోల్ అనేది కంప్లీట్గా కనబడదు, ఓన్లీ ఓనర్కే అది కనిపిస్తుంది. ఆ కీ ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకే కనిపిస్తుంది అనమాట. సో ఇది మ్యాండేటరీ నీడ్ కాబట్టి దీని మీద ఇమీడియట్గా కూడా ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇది స్టార్ట్ చేద్దాం అనే హోప్స్ కలిగి ఉన్నాం. ఓకే, గ్రేట్ గ్రేట్. మంచి ఎంకరేజ్మెంట్, సపోర్ట్ రావాలని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మధ్యకాలంలో బ్యాటరీ వెహికల్స్ ఎక్కువగా ఫైర్ అవ్వటం ఇవి చూస్తున్నాం కదా, డ్యూ టు వెదర్ కండిషన్స్ అవ్వచ్చు. సో ఎంతవరకు మనకి సేఫ్ అండ్ సెక్యూరిటీ పరంగా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్, యాక్చువల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా గో గ్రీన్ అంటే పొల్యూషన్ లెస్ వెహికల్స్ని చాలా సపోర్ట్ చేస్తుంది.
సో ఇది పొల్యూషన్ ఉండదు అండ్ బ్యాటరీ ఎక్స్పాండ్ అవ్వడం అనేది మీకు ఫస్ట్లో కూడా మొబైల్స్లో కూడా లైక్ ఎంఐ ఫస్ట్లో బ్లాస్ట్ అయ్యాయి, కానీ రాను రాను వాళ్ళు దాన్ని అధిగమించి ఇప్పుడు చూస్తే టాప్ కంపెనీ రేంజ్లో టాప్లో ఉంది. సో ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఇంకా వీళ్ళు మంచి బ్యాటరీస్ తీసుకొస్తారని. అండ్ BYD బిలియో డ్రీమ్స్ అనే కంపెనీ చైనా నుంచి ఉంది, వాళ్ళు ఆల్రెడీ చాలా మంచి టెక్నాలజీతో ఉన్న నాన్ బ్లాస్టబుల్ బ్యాటరీస్ కూడా మార్కెట్లోకి వచ్చినట్టు నేను విన్నాను. సో మనకన్నా చైనా 50 years ముందు ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఆల్రెడీ అలాంటి బ్యాటరీస్ వచ్చాయి మేడం. సో మన గవర్నమెంట్ కూడా వాటిని ఎంకరేజ్ చేసి ఇక్కడ కూడా ఈ ఇండస్ట్రీ కూడా తీసుకొస్తే అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, సో ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ మా. సో అండ్ ఈ కోనసీమ కుర్రాడు సుధీర్ సృజనాత్మకత ఎలా ఉంది, సో తను ఎంత కష్టపడ్డాడు, ఎందుకోసం అంటే మనం ఏదైనా ఒకటి సాధించాము అంటే అది సొసైటీకి ఉపయోగపడేది అయితే ఇంకా దాంట్లో ఉన్న ఆత్మసంతృప్తి వేరే లెవెల్. ఆ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ అండ్ మీలో చాలా కనిపిస్తూ ఉంది. సో గవర్నమెంట్ నుంచి కానీ టాప్ కంపెనీస్ నుంచి దీనికి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఆన్ రోడ్ తీసుకురావచ్చు. దీని కెపాసిటీ ఎలా వర్కౌట్ అవుతుంది, సో మనం ఏ పర్పస్లో బైక్ కింద వాడాలి లేకపోతే కార్ కింద ఎక్స్పెండ్ చేసుకోవాలనుకున్న ఫుల్ డీటెయిల్స్ అయితే సుధీర్ మనకి ఇచ్చేశారు. సో ఈ వెహికల్, ఈ క్రియేటివిటీపై మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేసి మీ బ్లెస్సింగ్స్ కూడా సుధీర్కి ఇచ్చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి